Show, powered by Shashi Soaps and Denver Hamilton Deodorants, co-presented by Real Fruit Power Juice. Zabardast episode start cheddama. Aithe Zabardast judges ni invite cheddam. Please welcome the Roja garu. Come to my baby, why you calling on me? Walking through my heart like I'm feeling lonely. I'm really getting hard, you're the one I wanna win. I hate you like you want to jump the roof. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్ పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలోనే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. Please welcome the Zabardast laughing star, Tower Star, Nag Babu garu. Concepts తో మా టీమ్ లీడర్స్ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ ఆల్ ద ఫిట్ ఆల్ ఇన్ క్యాప్సూల్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఆల్ ద ఫిట్ ఆల్ ఇన్ క్యాప్సూల్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో, powered by Shashi Soaps, Denver Hamilton Deodorant and co-presented by Real Fruit Power Juice. లో ఇప్పుడు పంచులు వేసి వేసి మనల్ని పగల్బడి నవ్వించడానికి పంచవతారం గెటప్ తో వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ along with his team. డార్లింగ్, ఏంటి ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? ఈ రోజు చాలా మంచి రోజు, మీకు గుర్తులేదా? ఓహో, ఈ రోజు డే అంటే థర్స్డే కాదు, వెడ్నెస్డే. నా బర్త్డే. ఓ సారీ డార్లింగ్. ఓకే, నాకు అర్థమైంది. చెప్పు, ఏం కావాలి? నాకు ఓహో, రింగు కావాలా? డార్లింగ్, పేషెంట్స్ రాని నీకు తప్పకుండా రింగ్ ఇస్తాను. ఓకేనా? నేను ముందు వెళ్ళిపోతాను సార్. ఏమనుకోకండి సార్. వద్దు, నేను వెళ్తానండి. నాకు అవతల పని ఉంది సార్. నాకు ఫేవర్గా ఉంది సార్, భరించలేకపోతున్నాను. వావ్ డార్లింగ్, నీకు రింగ్ క్యాన్సల్. ఇప్పుడు ఇస్తానన్నావు, వడ్డాలని చెప్పిస్తా డార్లింగ్. అవునా? బకరగాలు చాలా మంది ఇచ్చారు. పిలు తొందర పిలు. పిలిచేస్తున్నాను సార్. పిలు. నెక్స్ట్ పేషెంట్. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం, ప్రేమకు పేరంటం. సార్ నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. నమస్తే సార్. నమస్తే. ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఇదేంటి గడప ఏంటి? జబర్దస్త్ చేసి వస్తున్నావా? జబర్దస్త్ గెటప్ కాదు సిరి. మరి నేను పుట్టడం ఎలా పుట్టాను సార్. మా అమ్మగారికి జబర్దస్త్ అంటే చాలా ఇష్టం అండి. ప్రతి ఎపిసోడ్ కొన్ని 100 సార్లు చూసేసండి. దాంతో బిడ్డ ఇలా పుట్టాడండి. పుట్టినప్పుడు ఈదిలో వాళ్ళందరూ అనుకున్నానండి దేవుడు పుట్టాడు అనుకున్నానండి. పెరిగి పెద్ద అయ్యాక తెలిసింది దెయ్యాలు పుట్టేయాలని. ఓకేనా సార్? సార్ ఏంటి? ఆయనకి 5 కాయలు ఉన్నాయండి. కాయలు కాదు, తలకాయలు అనాలి. బాబు, నీకేంటి ప్రాబ్లం? పొద్దున్న లేస్తానండి, నూనె డబ్బా మూత ఓపెన్ చేయగానే అయిపోతుంది సార్. పేస్ట్ మూత ఓపెన్ చేయగానే అయిపోతుంది సార్. ఉదయం సెలూన్కి వెళ్తాను సార్. ఈయనదొక స్టైలు, నాదొక స్టైలు, రకరకాల హెయిర్ స్టైల్స్ అండి. ఈ పనులు చేస్తున్నానండి. పొద్దున్న లేవగానే బ్రష్ ఇక్కడ దోమి చేస్తున్నాను కదండి. చేతులు పడిపోతున్నాయి సార్, నొప్పి పెట్టేస్తుంది సార్. దిక్కుమాలను ఫేస్ పౌడర్ కొడాలి సార్. ఆఖరి పౌడర్లా వాడలేదు సార్. చీమల మంది గమ్యాక్షన్ కొట్టినట్టు ఇలా కొడుతున్నాను సార్. అందరికి కొట్టుకోగా చేతులు నొప్పి పెట్టేస్తున్నాయి సార్. చేతులు నొప్పి? అవును సార్. అంతే కదా? అవునండి. మంచి మందు రాస్తున్నాయి. నాకు తలనొప్పి. అది నేను చెప్పలేదు సార్, ధనరాజు అని చెప్పాడండి. దండగా? అవును సార్, ధనరాజు అని. బాగు నేను మాట ముందు నాకు అయిపోయి తర్వాత నువ్వు మాట్లాడాను. ఇప్పుడు చేయి నొప్పి? అవును సార్. అంతే కదా? అంతే సార్. మంచి మందు రాస్తున్నాయి. నాకెవరు రాస్తాడు?
నేనన్నా నువ్వు ఆగన్నా నాకు అడిగాక నీకు రాస్తారులే చాలు ఓకే నీకు రాస్తానే అవును సార్ మంచి మందు రాస్తాను మందా ఫుల్ ఆఫా రేయ్ శేషన్నా నువ్వు ఆగు మందంటే ఏదో బార్కి వెళ్ళినట్టు నువ్వు ఫుల్ ఆఫ్ అని అడగకూడదు అలాగా ఇక్కడ రాస్తున్నారు కదా సార్ శేష్ గారికి తెలియదు సార్ బార్ అనుకుంటున్నారు ఓకేనయ్యా సార్ మందు రాస్తాను చేతి నొప్పికే కదా అవును సార్ చేతి నొప్పి జలుబుకి ఎవడు రాస్తాడు అన్నా దండరాజు నువ్వు ఊరుకో అన్నా రాస్తారు కదా డాక్టర్ గారు సార్ బాబు నేను తర్వాత నీతో మాట్లాడతాను ఫస్ట్ నీతో మాట్లాడతాను ఓకేనా చేతి నొప్పికి మందు రాయాలి అంతే సార్ ఓకేనయ్యా చేతి నొప్పికి మందు రాస్తున్నా ఎవడ్రా ఏయ్ మా వీధిలోంచి వెళ్తూ మా లేడీస్ని చూసి విజిలేసింది ఎవడ్రా ఎవడారు హలో హలో ఏమైందయ్యా ఏంటి ప్రాబ్లం ఏంటి ఆ లేడీస్ని చూసి మా వీధిలోంచి వెళ్తూ వింత వింతగా విజిలేసాడంటే ఎవడాడు గట్టిగా అరవకే ఇది హాస్పిటల్ నీ సమస్య ఏంటి చెప్పు మా వీధిలోంచి వెళ్తూ మా లేడీస్ని చూసి విజిలేసాడంటే ఆడు ఎవడు విజిల్ వేసాడు అంతే కదా చాలా వింత వింతగా వేసాడు విజిల్ విజిల్ అంటే గుర్తుపడతావా గుర్తుపడతావు కదా పడతా అరే మన దాంట్లోకి వచ్చిన పేషెంట్ ఒక్కడే కదా ఒక్క నిమిషం ఏది ఒక్కసారి విజిల్ అయినా అయితే ఈడే ఆహా ఇది కూడా నువ్వే ఏంటి అన్ని ఒకేలా ఉన్నాయి ఐదుగురు కలిసి ఒకేసారి వేస్తే ఇలానే ఉంటదిరా వీడు నాకు అప్పచెప్పండి వీడు అయిపోయింది నా చేతిలో ఆఫరా 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 అదేంటయ్యా ఐదుసారి చెప్పావు నేను కాదు సార్ ఐదుగురు కలిసి చెప్పేవండి పోరా 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 మళ్ళీ ఐదుసారి చెప్పా అయితే నువ్వు బయటికి రారా 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 ఒరేయ్ ఆయన అంటే ఐదుసారి చెప్పారు దానికి అర్థం ఉంది నువ్వెందుకు ఐదుసారి చెప్పావు అందరు కలిపి ఒకేసారి చెప్పాను మీరు ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఇవ్వండి సార్ ఇస్తానమ్మా ట్రీట్మెంట్ ఇస్తాను ఏది ఒకసారి నీ చెయ్యి చెయ్యండి ఏంటయ్యా అలా వణుకుతావేంటి ఇది నాది కాదు సార్ చేకింగ్ శేషు గారిదండి నీ చెయ్యి ఇగో సార్ ఏంట్రా ఏం చేస్తున్నావు అదే నాది కాదు సార్ దండరాజు అన్న నువ్వు ఆగు చెయ్యి పెట్టక నీ మేనరాజు నువ్వును నాది కాదు సార్ దండరాజు సార్ చెయ్యి నీ చెయ్యి ఇది రాఘవది సార్ మీరెలా సార్ గుర్తుపెట్టారు అతి మర్యాద రాఘవ లక్షణం నీకు మందు రాస్తున్నాను అన్న వద్దు వద్దు ఆగు అన్న దండరాజు అన్న ఏంటి ఎక్కడ తీసుకొచ్చావు డాక్టర్ గారు ఉన్నారు కదా నెక్స్ట్ మంత్ ఏంటి డేట్లు అయ్యి ఖాళీగా ఉన్నాయా నేను మంచి సినిమా చేస్తున్నాను ప్రొడ్యూసర్ కమ్ హీరోగాను అందులో మంచి క్యారెక్టర్ ఒకటి ఉంది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట సినిమా ఓపెన్ అవగానే నేను మర్డర్ చేసేస్తారు ఫోటో అయిపోతావు గోడ మీద ఉంటావు లెంత్ అంతా మొత్తం అలాగే ఉంటావు ఫోటోలోనే డేట్లో సార్ వచ్చా దండరాజు నాకు డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నా అడిపోతున్నాయంటే దండరాజు సినిమా తీస్తున్నాడు సార్ రష్మికి ఏదో క్యారెక్టర్ ఉందన్నాడు నువ్వు మరి చీప్ గా బిహేవ్ చేయక అలాగా కుక్క కనిపిస్తే చాలు పారిపోతావా నువ్వు నీకు భయపడే కుక్కలు ఊర్లో వదిలేసి వెళ్ళిపోతున్నాయి రాసిన మాటలను మడిచి జేబులో ఎట్టుకో వేనన్నా బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఇంతవరకు 2 తలల పామును చూశారు 8 కాళ్ళ మేకను చూశారు కానీ 5 తలలు ఉన్న మనిషిని జండుబాం యాడ్లో తప్ప జనాల్లో చూసారా ఇప్పుడు చూస్తున్నారు దండరాజు గారు చెప్పండి 5 తలకాయలు మీరు ఏ విధంగా మోస్తున్నారు ఏమై బుర్ర ఉందా ఆయన ఎక్కడ మోస్తున్నాడు ఆయన చివరిని ఉన్నాడు మధ్యలో నేను మోస్తున్నాను నన్ను అడగాలి సరే సార్ ఒక్క నిమిషం చెప్పండి వేణు గారు తరువాత మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీరు అబ్బా నేను ఫ్యూచర్ లో ఏం చేస్తే నీకెందుకు రా పర్సనల్ సినిమాలు చేసుకుంటే ఏం చేసుకుంటా పర్సనల్ ప్రశ్నలు అడగకూడదు నువ్వు అలాగా ఇలా అసలుకే ఏమనుకోకండి సార్ వీళ్ళు ఇలాగే మాట్లాడేస్తారు ఏమనుకోకండి సార్ నేను రాగానే మాట్లాడతాను నీ ఇంటర్వ్యూ ఏమైనా ఉంటే బయట పెట్టుకో గెట్ అవుట్ మీడియా సిబ్బందిపై డాక్టర్ పిత్రే దౌర్జన్యం ఈ దౌర్జన్యం ఆగాలి ఎంతవరకు ఆగాలి స్ట్రైక్లు ధర్నాలు మొత్తం మేమేం లేదు బాబు ఏమైనా ఉంటే ఇంటర్వ్యూ చేసుకున్న తర్వాత నువ్వు చేయబట్టి మొత్తం కష్టాలు వచ్చేస్తున్నాయి కదా సార్ నీకు ట్రీట్మెంట్ చేయను ముందు నాకు ఫీజు ఏం బీకుంటో అన్నా ఊరుకో అన్న వేనన్నా అలా మాట్లాడకూడదు నువ్వు డాక్టర్ గారి దగ్గర సార్ మీరు కూర్చోండి సార్ ముందు నాకు ఫీజు తర్వాత ట్రీట్మెంట్ చేస్తా ఫీజు అబ్బా ఫీజు అడితే గడ్డపారైందారా నీకు వేనన్నా ప్లీజ్ ఎందుకట్లా మాట్లాడుతున్నా నిన్ను అడిగానా నిన్ను అడిగానా నేను అడిగింది నిన్ను డబ్బులు మర్యాదగా ఫీజు ఇస్తే ఇస్తా నువ్వు మర్యాదగా ఫీజు ఇస్తా ఏం చేస్తున్నారా సారీ సార్ మా లవ్వర్ అనుకుని మీ లవ్వర్ని కౌగిలించుకున్నాను కానీ మీ లవ్వర్ని మా లవ్వర్ చేసుకుందామని నేను కౌగిలించుకోలేదు సార్ అన్నా దండరాజు అన్నా నువ్వు నాకు బ్యాడ్ నేమ్ తేగన్నా ఇక్కడ నువ్వు డాక్టర్ గారు ఫీల్ అవుతున్నారు ఫీజు అడుగుతున్నా నువ్వు పోయి ఆ నర్సు మీద ఆగా నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు
ఫీజు ఏం చేద్దాం నా పీజీ అంటే పైసా కూడా ఏమన్నా ఏం పీక్కుంటావో పీక్కో పిచ్చెక్కుతుంది రా. చూసారా మీ నలుగురితోటి నేను ఎలా పిచ్చెక్కిపోతున్నాను చూసుకోండి అన్న. సారీ సార్, నేను ఇంకో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తాను సార్, తలకాయలు మోసుకోలేకపోతున్నాను నేను. బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? నాకు నచ్చింది, కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది, ఇంటెలిజెంట్ గా ఉంది కాన్సెప్ట్, ఓవరాల్ గా గుడ్, బాగుంది. రోజా గారు. రాఘవ మేడం నిజంగా చాలా కష్టమైనా కూడా చాలా బాగా చేస్తాం. హరీష్ కి శత్రువులు ఎక్కడో లేరండి, ఇక్కడ మన జబర్దస్త్ స్టేజ్ పైనే ఉన్నారు. ఆ శత్రువులు ఎవరో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అల్లరి హరీష్ along with the stage. మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా, ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు రిపేరు కరులుగా. ఓరి దేవుడా దేవుడా దేవుడా. నాగబాబు గారు, రోజా గారు, ఏంటండి ఇలా అయిపోయింది? ఎన్నో అనుకుంటాను కానీ ఏమీ జరగట్లేదు. నా జీవితానికి ఏదో దరిద్రం పెట్టినట్టుంది. యాక్చువల్లీ 2 దరిద్రాలు, ఒకటేమో భాస్కర్, ఇంకోటేమో త్రినాథ్. ఈ భాస్కర్నేమో అరే స్కిట్కి బాగుందని అడిగితే బిర్యానీ ఎక్కడ బాగుందో చెప్తా. ఆ త్రినాథ్ టైంకి పేమెంట్ కావాలా కానీ స్కిట్ ప్రాక్టీస్ మాత్రం టైంకి రాడు. చూడండి నా వల్ల కావట్లేదండి, ఇన్ని చేస్తున్నా నాకు పాయింట్స్ రావట్లేదంటే ఎక్కడో తేడా కొడుతుంది. మిమ్మల్ని ఏమన్నా అడగాల్సిన వాళ్ళు అడుగుతా. ఎవడరాడు పందిలాగా ఉన్నాడు? మన జబర్దస్త్ 10 పాయింట్లు. ఏంటి నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేద్దామని వచ్చాను నేను. ఎందుకు ఎవడరా నువ్వు? ఎవరు తెలీదా? ఎవరు? జబర్దస్త్ లో అల్లరి హరీష్. జబర్దస్త్ లో చేస్తున్నావా? 120 ఎపిసోడ్ నుంచి ఉన్నాను కానీ నిన్ను ఎప్పుడు చూడలేదే. ఎప్పుడు చూడలేదా? అంటే నేను ఈ మధ్య వచ్చాను. బట్ ఆగు, ఎందుకంటే జబర్దస్త్ లో ఏం చేస్తుంటావు? ఏం చేస్తుంటానా? ఇంతకంటే అవమానం ఏమీ లేదు. నేనేం చేస్తుంటానా? టీమ్ లీడర్ ని. టీమ్ లీడరా? యా. లెఫ్ట్ తిరుగు, రైట్ తిరుగు, ఒకసారి నవ్వు, ఆ నవ్వును అలాగే పాస్ చేయి. గుర్తొచ్చిందయ్యా, ఆ భాస్కర్ గారి త్రినాథ్ గారి టీమ్ లో చేస్తావు కదా. కాదు కాదు కాదు, వాళ్ళే నా టీమ్ లో చేస్తున్నారు. నువ్వు అనుకుంటే సరిపోదు, జనాలు అనుకోవాలి. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నేను స్కిట్ వేయడానికి వచ్చాను. ఇదిగో నీ స్కిట్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను తెలుసా? అవునా? ఎప్పుడు చెప్పలేదే మరి. అంటే నీ స్కిట్ అంటే అంత ఇష్టం నాకు. నిజమా? ఎందుకంత ఇష్టం? ఎందుకంటే హ్యాపీగా ముసుగేసి పడుకోవచ్చు కదా. ముసుగేసి పడుకుంటావా? మరి నాకు తప్ప మిగతా టీం లీడర్ అందరికి స్కిట్కి నువ్వు కనిపించగానే 10 10 10 లేసి పెడతావే. వాళ్ళలో విషయం ఉంది, నీలో విషయం లేదురా. ఎవడరా నువ్వు? విషయం లేదంట. అది కాదు మరి ధనరాజు, వేణు వాళ్ళందరికి మాత్రం వెంటనే 10 నిలబడిపోతావు. రే ధనరాజ్తో కంపేర్ చేసుకో. అసలు ఎలా ఏంటంటే ధనరాజ్ డెడికేషన్ 7 కోట్ల గారి డేట్ చెప్పంగానే 10 రోజుల ముందు ప్రాక్టీస్ చేస్తాడయ్యా. బొంగేం కాదు, 10 రోజుల ముందట. ఏ రోజు షూటింగ్ ఉందో ఆ రోజు పొద్దున్నే 10 గంటలకు వచ్చి అక్కడ స్క్రిప్ట్ రాసుకుని అక్కడ రిహార్సల్ ఎత్తుంటాడు. ఇదిగో ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడు, ఎప్పుడు వచ్చాడది ఇంపార్టెంట్ కాదు. స్టేజ్ ఎక్కాడా, స్కిట్ చేశాడా, పగిలిందా, 10 పడిందా, ఇది ముఖ్యం. నాకు 10 మార్కులు నాకు ఇవ్వాల్సిందే. నాకు ఎందుకు ఇవ్వట్లేదు? నాకు ఇవ్వాల్సిందే. రే స్కిట్ కొట్టు, అప్పుడు ఇస్తా, డిస్టర్బ్ చేయకు పో. అంటే నేను నిన్ను లేపలేనంటావా? రే ముందు స్కిట్ లేపరా, నన్ను తర్వాత లేపుదు గాని. రే 10 మార్కులకి ఇంత చులకనైపోయానా? రే నేను జోక్ చెప్పేస్తాను, అప్పుడు నువ్వు ఖచ్చితంగా 10 మార్కులు వేస్తావు కదా. జోకా? నిద్ర పట్టండి, త్వరగా చెప్పు. ఏంటంటే ఒక చీమ ఉంటది, ఒక ఏనుగు ఉంటది. ఇంకా స్టార్టే చేయలేదురా. రే లేవరా. అరే ఏంట్రా లేవో. అరే నేను లేపలేనా? రష్మి ఏంటి చిన్న బట్టలు వేసింది? దీనికి మాత్రం లేస్తావురా, నాకు మాత్రం లేవే. దరిద్రుడా, లేవక లేస్తే నా నిద్ర అంతా డిస్టర్బ్ చేసావు. ఇదే నా శాపం. నువ్వు జీవితంలో 10 మార్కులు చూడవు. 10 మార్కులు 10 మార్కులు. అయ్యో 10 మార్కులు. అయ్యో 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 అయ్యో. ఏంటో 10 మార్కులు అలా పంపించేసావు? ఎంతకు నువ్వు? 9. నీతో కొంచెం మాట్లాడాలి. నేను చాలా స్కిట్లు గెలిచాను కానీ అందులో ఇంకా చాలా స్కిట్లు నీ వల్ల 1 పాయింట్ తో ఓడిపోయాను తెలుసా? నా వల్ల ఓడిపోయావా? అవును ఓడిపోయాను. నాగబాబు గారు నా స్కిట్ నచ్చి 10 మార్కులు ఎత్తితే
రోజా గారి చేతిలో పుసుక్కులు వచ్చేస్తావు 9 లాగా. మళ్ళీ రోజా గారికి నచ్చితే నాగబాబు గారి చేతిలో పుసుక్కులు వచ్చేస్తావు. ఏంటో నాకు ఈ అన్యాయం, ఏంటి కక్ష? కక్ష లేదు, రిక్షా లేదు. నువ్వు స్కిట్ మధ్యలో అని అయిపోతావు. 7-8 లేకుండా నేను లెగ్స్ నేను కాపాడుతున్నాను రా. ఇలా మోసం చేస్తే ఎలా రా? మోసం కాదురా, నేను నీకు పట్టుకున్న అదృష్టాన్ని రా. నువ్వు అదృష్టమా? వరల్డ్ కప్ లో ఎవరైనా గెలిచిన గుర్తుపెట్టుకోండి, కానీ ఓడిపోయిన రన్నర్ ఎప్పుడు గుర్తుపెట్టుకోడరా? అయితే నేను ఎవడు గుర్తుపెట్టుకోడరా? ఏంట్రా ఇలా తయారయ్యారు? 10కి నేను ఇష్టం లేదు, 9కి నేను ఇష్టం లేదు. ఏంట్రా నేనేం చేయాలి? రే నీకు నచ్చరారా? అస్సలు. రే అది కాదురా, అరే నా మాట ఏంట్రా? అస్సలు 10 పోయింది, 9 కూడా పోయింది. ఇక నాకు మిగిలేది ఎవర్రా బాబు? ఎవర్రా నువ్వు? 8. కష్టకాలంలో చాలాసార్లు ఆదుకున్నాను. ఎన్నో కష్టాలు వచ్చినా ఓదార్చావు, దగ్గరికి వచ్చావు, సేద తీర్చావు. ఇన్ని జరిగినా నువ్వు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. 8 అంటే 8. ఐ హేట్ 8. నా వల్ల కాదు, 8 నాకు ఇష్టం లేదు. అయినా ఏం ప్రాబ్లం లేదు. 8 అంటే ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు. రోజా గారికి నువ్వు స్కిట్ చేస్తున్నప్పుడు రోజా గారికి ఇష్టం, నాగబాబు గారికి ఇష్టం, అందుకే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందుకేరా నాకు 8 వస్తున్నాయి. ఒరే అలా కాదురా, నా మాట ఏంట్రా? 8 అంటే ఇష్టం లేదన్నావు కదా, నేను ఈ రోజు ఇక్కడ ఉండబట్టే నువ్వు రాయల్ గా ఉన్నావు. ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతే నా తర్వాత వచ్చే 5-6 నంబర్లు వచ్చాయనుకో, నీకు జబర్దస్త్ నుండి నువ్వు బయటకు వెళ్ళిపోతే జంతికల్లో అమ్ముకొని బతకాల్సి ఉంటది. వద్దురా, అలా కాదురా. ఎక్స్క్యూజ్ మీ, నెంబర్ 7 ఇక్కడ. అరే తెలుసురా, నిన్ను కావాలని దూరం పెట్టాను రా. అబ్బా తమ్ముడు, అన్ని నెంబర్ల కంటే నేనే నిన్ను ఎక్కువ లవ్ చేస్తా. ఆ విషయానికి తెలుసు కదా. నాకొద్దు, నాకు ఈ లవ్ వద్దు బాబు, నాకు వాళ్ళే కావాలి. తమ్ముడు లాస్ట్ టైం రాఘవ్ గారు ఇదే 7-7 పెట్టి స్కిట్ కొట్టాడు, నీకు తెలుసా విషయం? అదేదో పొరపాటున జరిగింది బాబు. 7 అంటే ఏడుపు, నాకు వద్దు. నువ్వు అవాయిడ్ చేసినావు, నువ్వు నాకు అక్కర్లేదు. హట్ అయ్యావు. నిన్న నేను లవ్ చేసిన, కానీ నన్ను చీపమన్నావు. ఐ హేట్ యు. 10 బాయ్, 9 బాయ్, 8 బాయ్, 7 బాయ్. ఏందిరా నా బతుకు? అసలు నా టాలెంట్ కి తగ్గ పాయింట్లే లేవా? నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. ఏంట్రా 0? ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చూడలేదు. నీకోసమే స్పెషల్ గా నాగబాబు గారు నన్ను చేయించారు. ఓరి నాయను, నా సంక్రాంతి కదరా, 7తో వచ్చినా బాగుంది, ఇప్పుడు 0 నా బతుక్కి. నాకు ఇది వద్దు బాగో. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. నాగబాబు సార్ బాగా చేసావు హరీష్. థ్యాంక్ యూ సార్. బాగుంది, థాట్ చాలా కొత్తగా ఉంది, కాన్సెప్ట్ నచ్చింది. కాకపోతే నీ మీద నువ్వు వేసుకున్నావు, బాగా ఎంటర్టైనింగ్ గా సాగింది. అందరు బాగా చేశారు. రోజా గారు ఏంటి భాస్కర్, నీకు టీమ్ లో అవకాశం ఇస్తే మీ టీం లీడర్ గాలి ఇలా తీసేస్తే ఏమన్నా న్యాయమా? ప్రాక్టీస్ రోజు బిర్యానీ పెట్టడం ఎవరు తప్పండి? పెడితే తప్ప, ఇది మరి దారుణం. బాగుంది బాగుంది. అండ్ తాగుబోతుంది సూపర్ బాగుంది. నెంబర్ది, ఎందుకంటే ఈ నెంబర్ల మీదే ఆధారపడి ఉంది కదా మీకు. బాగుంది, కొత్తగా అనిపించింది. Orthophitolin capsules, Zabardast Khatarnak comedy show powered by Shashi Soaps, Jennifer Hamilton deodorant and co-presented by Real Food Power Juice లో ఇప్పుడు మనకి విక్రమ్ బేతాల్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆ విక్రమ్ బేతాల్ మన జబర్దస్త్ స్టేజ్ పై కామెడీ చేయడానికి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ Venu Wonders along with the stage. ఎంతసేపు సౌండ్లు? డైలాగ్ చెప్పొద్దా, స్కిట్ చేయొద్దా? కారు చీకటులు కమ్ముకున్న ఈ కారడివిలో గబ్బిలముల శబ్దములు, కుక్కల గోలలు, నక్కల ఈలలు నా కర్ణబీరిలో కకావికలము చేయుచున్నవి. అతడిది రాకుమారి జమజజ్జ పుష్పము కోరినది. ఆ పుష్పము సాధించుటకై కార్యోన్ముఖమై ముందుకు వెళుతుంటే ఏమి ఈ ఆటంకం? ఓ రాకుమారి, మీరు కోరిన పుష్పము తెచ్చుటే మా లక్ష్యం. జై భైరవి. అదిగో శత్రువు, శత్రువు, శత్రువు. వీడు హాస్య నటుడు ధనరాజు వలె ఉన్నాడే. వేణు
వండర్ స్కిట్ జరుగుతున్నప్పుడు వీడు ఇక్కడేం చేయుచున్నాడు? ఓ వేణు వండర్ స్కిట్ ను కాపీ చేయటకు వచ్చినావా? ఓరి మ్లేచ్చుడా, ఏదైనా ప్రదర్శన జరిగిన తర్వాత యూట్యూబ్ లో పెట్టిన తర్వాత కాపీ చేస్తారు. నువ్వు ప్రదర్శన జరిగినప్పుడే కాపీ చేయడానికి వచ్చావంటే బల, నీ చోరకల బల. కానీ ఈ వేణు వండర్ స్కిట్ ను ఎవడు కాపీ చేయలేడు. ఓరి బక్కవాడా, నిన్ను ఖండ ఖండములుగా నరికి. అహో, ఈ బక్కవాడిని నరుకుదామంటే కండే లేదు. ఓరి మ్లేచ్చుడా, నీ బొక్కలను ముక్కలు ముక్కలుగా చేసి పాయా చేసి మసాలా వేసి ఆ 7 గంటలకు 3 సార్లు వడ్డించుదా, కాచుకోరా. ఇది హస్తి పంజరమా? ధనరాజు అనుకుని పొరబడి తిని క్షమించు మిత్రమా. ఆ ధనరాజుతో నిన్ను పోల్చి అవమానపరిచినాను, క్షమించు. నీ మార్గము జమజజ పుష్పము, నీ లక్ష్యము జమజజ పుష్పము. జై భైరవి. ముళ్ళు గుచ్చుకున్నది. ముళ్ళు కాదు, పళ్ళు గుచ్చుకున్నవి. ఎవరి ఈ పళ్ళ సెట్టు? ఈ కారు చీకట్లున్న కారడివిలో ఈ పళ్ళ సెట్ ఎవరిది? కుమారి, ఒక్కసారి పల్లికిలించుము. నీ పళ్ళ సెట్టు నీ నోట్లోనే ఉన్నది. మరి ఈ పళ్ళ సెట్ ఎవరిది? ఇది వాడిదే. ఈ పళ్ళ సెట్టు వాడిదే. ఓరి అల్లరి త్రినాథ, ఓరి అల్లరి భాస్కర, ఓరి అల్లరి హరీష. అవును, ఎవడైనా స్కిట్ రాయాలంటే జుట్టు పీక్కుంటారు. వీడేంటి పళ్ళ సెట్టు పీక్కున్నాడు? ఓ, జుట్టు లేదు కాబో. ఓరి భ్రష్ట హరీష, నువ్వు టీమ్ లీడర్ గా నిరూపించుకోవాలంటే పీక్కోవాల్సింది జుట్టు పళ్ళ సెట్టు కాదురా. నీ టీంలో ఉన్న వాళ్ళిద్దరిని పీకాయి, అప్పుడే నువ్వు టీమ్ లీడర్ అనిపించుకునేది. భ్రష్టుడా. పులి వ్యాఘ్రము, ఓసి వ్యాఘ్రమ, నా ఎదురు వచ్చాయి, నీ ఖండ ఖండంలో నరికేదా. ఓసి వ్యాఘ్రం. అదిగో అదిగో పులి అడుగులు. ఏమిది? పులి అడుగుల పక్కనే మానవుడి అడుగులు. అహో రాఘవ, పులిపైన మక్కువ ఇంకా నీకు చావలేదా? ఓసి రాఘవ, అహర్నిశలు క్షమించి జబర్దస్త్ 100 ఎపిసోడ్లు చేసిన నీ దారి రహదారి అనుకుంటుంది, కానీ నీది పులి దారిన నీరు బట్టబయలైంది. ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే సామెత నిరూపించడం కోసం అహర్నిశలు నువ్వు శ్రమిస్తున్నావు. అనిర్వచనీయమో అద్భుతమో ఇదో బతుకు. కాలసర్పం, విషనాగు, విషనాగు, ఓసి కాలసర్పమా, ముందుకు రమ్ము, నిన్ను ఖండ ఖండములుగా నరికించరా. తరిబోరి భట్టి విక్రమార్క ఖడ్గము నిన్ను నిన్ను భట్టి విక్రమార్క. అన్నో, నేను షేకింగ్ శేషుని. ఓ స్మోకింగ్ శేషు, షేకింగ్ శేషు. మానవ రూపం వదిలి సర్పరూపం ఎలా? ఈ టీమ్ లీడర్ నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు స్వామి. కారణము? చంటి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో తెలియదు కానీ ఈ టీమ్ లీడర్ మాత్రం నన్ను ప్రశాంతంగా బతకనివ్వట్లేదు. ఈ ముసలి వయసులో అంత టార్చర్ అవసరమా స్వామి నాకు? పిమ్మట చంటిని నేను కాటేసి చంపడానికి నిర్ణయించుకున్నాను స్వామి. చంటిని చంపేదవా? చంటిని మానవ రూపంలోనే చంపొచ్చుగా, ఈ సర్పరూపం ఎందులకు? మానవ రూపంలో చంపితే కేసు అవుద్ది స్వామి. అందుకే ఈ పాము రూపంలో మన కాటేసి చంపితే కేసు ఉండదు. పైగా ఎనిమల్ యాక్ట్ కింద కేసు కొట్టేస్తారు స్వామి. ఓరి మ్లేచ్చుడా, ఇదే తెలివి స్కిట్ లో పెట్టుంటే ఆ చంటిగాడు రీఎంట్రీ ఇచ్చినా నిన్ను ఎవడు పీకేవాడు కాదరా ఎర్రిపప్ప. ఓరి షేకింగ్ శేషు, ఎక్స్పైరీ అవుతున్న ఈ సమయంలో ఎక్స్పెరిమెంట్లు చేస్తే బెడిసి కొట్టును పడగ మడిచిపెట్టు. క్షమించండి స్వామి, ఎలాగైనా కాటేయాలని నిర్ణయించుకున్నాను స్వామి. ఎవరి కర్మకు ఎవడు బాధ్యుడు? మడుచుకోమ. జై భైరవి. అవును, ఈ నలుగురు వచ్చినారు. ఆ 5వ వాడెక్కడ? ఆ నల్లన ఎక్కడ? ఆ దొడ్డి కళ్ళవాడు ఎక్కడ? ఆ చొట్టపుక్కల సుందరాంగుడు ఎక్కడ? ఆ దబ్బముక్కు వాడు ఎక్కడ? ఒరే మాయావి, ఒరే మాయావి, ఎవడురా నువ్వు మాయావి? గుర్తుపట్టు రాజా. గుర్తుపట్టాను, ఇంటర్నేషనల్ ఫిగర్ ఆరా? ఎవడురా నువ్వు? గుర్తుపట్టు. సరి బారి ఈ భట్టి విక్రమ. నేను వెంకిని. వెంకి, బోలెడంత భవిష్యత్తు కలవాడివి, ఎలా మరణించింది? నేను టీం లీడర్ అవుదాం అనుకున్నాను. పిమ్మట? నేను మొదటగా చంద్ర టీంలో చేరాను. పిమ్మట? అతగాడు నాకు అన్ని ఆరవేశంలో ఇచ్చినాడు. పిమ్మట? ఏదో ఒక రోజు నన్ను టీం లీడర్ చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. పిమ్మట? నువ్వు పిమ్మట పిమ్మట అనకు స్వామి, నన్ను సమ్మెతో గుద్దినట్టుంది. నేను టీం లీడర్ అవుదామని ఆశతో ఎదురు చూస్తుంటున్నాను. అప్పుడు అతను రచ్చరవిని. పిచ్చివాడా, ఆ చెమ్మకు చంద్ర రచ్చరవి అనే టీం లీడర్ నే పిచ్చరవని చేసి ఆ టీంలో పెట్టుకున్నాడు. నీకు ఎక్కడ అవకాశం ఇచ్చేవాడు దారా? అది గమనించి తిని, అందుకే రాఘవ్ టీంలోకి వెళ్ళి తిని. బాగు బాగు. ఏం బాగు నా బొంద బాగు? ఏమైనది? అతగాడు టీంలో అందరి డైలాగులు అతడే చెప్పేవాడు. తదుపరి? పట్టెడు అన్నం పెట్టి ఏం లాగం,
చిటికడైన కూర వేయవలను కదా కాంట్రవర్సీ కాకూడదని చెప్పి నేను వేణు వండర్స్ టీమ్ లోకి వెళ్ళాను. భలే. అవును, వాటి టీమ్ లోకి వెళ్ళాక నా జీవితం భలే. ఏమైనది? అతగాడు పేజీల డైలాగులు గుక్క తిప్పకుండా చెప్పుకునేవాడు మహారాజా. అది జగమెరిగిన సత్యమే. ఆ జగానికి తెలియని సత్యం మరొకటి ఉన్నది. ఏమది? వాడి లెక్కనే డైలాగులు మమ్మల్ని చెప్పమన్నాడు. ఎలా కుదురుతుంది మహారాజా? ఏది నా లెక్క ఒక్క మిమిక్రీ చేయమని వాడిని ఆడు బొక్క చేస్తాడు కదా. అందుకే నేను కూడా డైలాగులు చెప్పలేక టీం లీడర్ భరించాలి, తప్పదు. అందుకే వాడిలాగా డైలాగులు చెప్పడం గుక్క తిప్పకుండా ప్రాక్టీస్ చేసి 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 నా గుక్క అయిపోయినది, నా జీవితానికి బొక్క పడినది మహారాజా. మిత్రమా, వచ్చే జన్మలోనైనా నువ్వు నిఖార్సైన మొగాడిలా పుట్టి టీం లీడర్ అవుదుగాక. మేము కార్యోన్ముఖుడు ముందుకెళ్తున్నాము, అడ్డు తొలగుడి. రాజా ఒప్పుకోను. నువ్వు నాకు టీం లీడర్ అయ్యే చిట్కా చెప్పాలి, అప్పుడే నిన్ను వదులుతా. లేదనుకో నీ తల 1000 వక్కలవుతుంది. ఆ వక్కలతో పాటు ఇంత సున్నము తమలపాకు ముక్కివ్వండి, కిల్లి కట్టుకుని వెళ్ళదాం. ఏం పనిచేస్తున్నారా? పంచర్ అయిపోద్ది. నువ్వు కనుక నాకు చిట్కా చెప్పకపోతే ఈ స్కిట్ లో నెక్స్ట్ డైలాగులు మర్చిపోతా. నీ స్కిట్ కు బొక్కడుతుంది. అంత పని చేయకు మిత్రం. మరి నాకు చిట్కా కావాలి. నీకు కావాల్సిన చిట్కాయే కదా, నేర్చుకోను. చిట్కా కాదు మహారాజా, నాకు టీం లీడర్ అయ్యే చిట్కా కావాలి. చిట్కా చెప్పు. వీడి ఎగ్జైట్మెంట్ చూస్తుంటే వీడి ఆవేశంలో టీం లీడర్ల జాతిని అంతరించేటట్టు చేసినట్టున్నాడు. వీనికి సరైన గుణపాఠం నేర్పాలి. చూడు మిత్రమా, టీం లీడర్లు అంటే టీమ్ లో ఉన్న పార్టిసిపేట్ ని చంటి పాపలా చూసుకోవాలి. చంటి పిల్లాడు అన్న చంటిగాడు అన్నా, వాడికంటే ఎక్కువ నీగా ఉంది ఈగో. చూడు మిత్రమా, టీమ్ లీడర్ అనేవాడికి ఒక ఐడెంటిటీ కావాలి. నాకుంది, ఇదిగో ఆధార్ కార్డ్. ఈ ఒక్క ఆధారం చాలు నువ్వు జన్మలో టీమ్ లీడర్ కాలేవు అని చెప్పడానికి. అదేంటి? ఐడెంటిటీ అంటే గవర్నమెంట్ ఇచ్చే ఐడెంటిటీ కాదు, మరి ప్రైవేట్ ఐడెంటిటీ. వేణుకి క్యాట్ వాక్ అనేది ఐడెంటిటీ. అలా నువ్వు చేయగలవా? ఆ దొడ్డి కల్లోడు చేసినప్పుడు నేను చేయలేనా? ఆహా, ఒకసారి చేయము. చూడము. రాజా, నేను క్యాటులా వాకు చేయమని లేదు, క్యాట్ వాకు చేయమంటే. క్యాట్ వాక చేవుడి. ఇప్పుడు చూడు. నేను అడిగింది క్యాట్ వాకు, చెమ్మక్ చంద్ర వాకు కాదు. క్యాట్ వాక్ చేయుడి. క్యాట్ వాక్ అంటే ఏంటి మహారాజా? క్యాట్ వాక్ అంటే గడ్డపారలు దింపవలే. చివరిగా చెప్తున్నాను, నువ్వు టీం లీడర్ అవ్వాలంటే నేను ఇప్పుడు ఒక పద్యం చదివేదా. ఆ పద్యం ఆది నువ్వు చదివినా చెప్పకుండా నువ్వు టీం లీడర్ అవుదు. తురగమును వీడి రణభూమి ఈ భట్టి విక్రమార్క ఖారుచి దండం పెడతా. టీం లీడర్ రావాలంటే ఇలా క్యాట్ వాకులు, ఇలా బట్టి పట్టే డైలాగులు నాకు వద్దు. ఈ పిచాచి జీవితమే బాగుంది, నేను ఇలానే బతుకుతా. యువరాణి, జమ్మజచ్చ పుష్పం సాధించకుండా ఆటంకులన్నీ తొలగిపోయినవి. పుష్పం సాధించడమే లక్ష్యము. జై భైరవి, ముందుకు సాగము. మిత్రమా, ఏమి జరిగింది? రాజా, నన్ను చంపడానికి ముంగిసేటే వస్తున్నది రాజా, నన్ను కాపాడు రాజా. ఓసి ముంగిసా, నా మిత్రుడైన శేఖన్ శేషును హతమార్చితో నీకు చంప ముక్కలు ముక్కలు చేసేదా. రావే తరిబారి ఈ ఖండకారము ఈ భట్టి విక్రమార్కుడు. నేను గాలి పడాలి సుధాకర్ని. గాలి గెటప్ రౌండ్ అని తెలిసి గెటప్ లో వచ్చి లేదన్నా, టీం లీడర్ అవ్వాలని వచ్చాను. టీం లీడర్ రౌడ్కి గెటప్ కు లింక్ ఏమి గాలి? నేను టీం లీడర్ అవ్వాలంటే ఉన్న టీం లీడర్ పోవాలి కదా, అందుకే షేకింగ్ స్టేషన్ చంపడానికి వచ్చాను. చూడు, ఆ ముసలి ప్రాణాన్ని హత్య చేయడం నేరము కదా. వాడు సర్పర్ బొమ్మలో వెళ్ళి చంటిని కాటేస్తే తప్పు కాదు, కానీ నేను ముంగేశ్వర బొమ్మలో వెళ్ళి వాడిని పీక కట్ చేస్తే తప్ప. చూశావా చంటి, నువ్వు రీఎంట్రీ ఎప్పుడు ఇస్తావో గానీ ఈ టీం లీడర్ల పోర్లో రక్తపాతమే జరుగుతున్నది. తొందరగా రారా బాబు, ఐ లవ్ యూ, టాటా బాబే, బేబీ కూల్. చూడు మిత్రమా, ఇప్పుడు ధర్మ యుద్ధం జరగాల్సిందే. షేకింగ్ శేషు ఇందులో విజేత నెక్స్ట్ టీం లీడర్. ఆర్ యు రెడీ టు ఫైట్? పొజిషన్, మోడ్, అటాక్. అదేంటి రాజా, యుద్ధం చేయకుండానే పోయాడే? చేసినా పోతాడని ముసలిగుండ ముందే ఆగిపోయింది. నేనే టీం లీడర్, నేనే టీం లీడర్, నేనే టీం లీడర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టీం లీడర్షిప్. థ్యాంక్ యూ మహారాజా. ఏకాకి ప్రయాణం ఎక్కడికి మహారాజా? మా యువరాణి జమ్మజచ్చ పుష్పం అడిగినది. ఓహో, దాన్ని సాధించిన ఒక కార్యోన్ముఖుడై ముందుకు సాగుతుంది. మహారాజా ఒక్కసారి వెనక్కి తిరుగుము. జై చంటి. మహారాజా మళ్ళీ వెనక్కి తిరుగుము. మీరు చేసిన సహాయానికి కృతజ్ఞుడై మీకు కానుకగా జమ్మజచ్చ పుష్పం ఇస్తున్నాను. ధన్యుడను. విజయవస్తు. సెలవివుడి. యువరాణి జమ్మజచ్చ పుష్పం సాధించేది కాచుకొనము, రెడీగా ఉండము. విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి, విక్రమార్క మహారాజుకి. యువరాణి థ్యాంక్ యూ. చెలికత్తే, ఈ పుష్పమును యువరానికి ఇచ్చిన పొమ్ము. పొమ్ము.
వద్దా వేరే చెలికత్తెను వెతుకునేది? వెళ్ళి ఇచ్చేసి రండి. యువరాణి, చెలికత్తె కోరిక మేరకు జమజచ్చ పుష్పము తీసుకోండి. యువరాణి, దీనికోసం 5 టీంలను చంపవలసి వచ్చినది. తీసుకోండి. థ్యాంక్ యూ. అండ్ డిఫరెంట్ గా ఉన్నింది. అండ్ మీ లాంగ్వేజ్ మళ్ళీ మధ్యలో వాళ్ళందరినీ బాగా వాడుకొని, ముఖ్యంగా పళ్ళ సెట్ బాగుంది. పళ్ళు పీక్కుంటే రావురా బాబు స్కిట్స్. చాలా బాగుంది. నాగ్ బాబు సార్ బాగుంది వేణు. థ్యాంక్ యూ సార్. గెటప్ అందరికి ఇచ్చి గెటప్ లో మంచి ఎంటర్టైన్ క్రియేట్ చేసావు. ధనరాజు మీద సెటైర్లు వేసి కండలు కండలు వీడికి అని చెప్పి స్కిట్ కూడా చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది. ధనరాజ్ తన టాలెంట్ తో టెర్రస్ట్కి టార్చర్ పెడుతున్నారంట. అది ఎలా తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనానందన్ రాజ్ along with his team. ఏంటి నీట్నెస్ గురించి నేను ఎంత కేర్ తీసుకుంటానో మీకు తెలీదా? తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? నాకు అర్థం కావట్లే. మొన్న కుక్కకు స్నానం చేపించలేదని మా ఆవిడికి విడాకులు ఇచ్చాను. అర్థమైందా? మా ఆవిడ స్నానం చేయలేదని మా బామ్మద్దిని కొట్టాను. నీట్నెస్ కి నేను అంత ప్రాణం ఇస్తాను. అర్థమైంది కదా మీకు? నీట్ గా ఉండాలి ప్రతిదీ. నేను వచ్చానా? ఎందుకు తీసావు? వస్తారని నేను చెప్తాను కదా. ఎప్పుడు నిన్ను కాదు, పెట్టే ఫోన్. నిన్ను పొద్దున్నే పైకి రమ్మన్నానా? అర్లీ మార్నింగ్ పైకి వచ్చాను కదా సార్, మీరు లేరు. నేను రమ్మంది 5 o'clock కి, పైకి కాదు. నువ్వు నా మీద పంచులు వేయకు. ముందు దాన్ని కరెక్ట్ గా పెట్టుకో. క్షమించండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అది ముందు చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి డస్ట్? అది సార్ పక్కనే రోడ్డు ఉంది కదా సార్, దుమ్ము వగైరా గట్రా పడి ఉంటుంది సార్. తొందరగా సామాన్లు సర్దు బయలుదేరదాం. 303 చెక్అవుట్ బిల్ ఇస్తే బయలుదేరతాం. ఓకే సార్, 1 second సార్. సార్ యువర్ బిల్ ఈజ్ 78,000 సార్. 78,000? ఎందుకండి నేను ఉన్నది 2 రోజులు, మహా అయితే 25,000 అవుద్ది. 78,000 కాదు. ఇలా అయితే పోలీసులకు ఫోన్ చేసి అసలు. సార్ కూల్ సార్. రీటా సార్ వాట్ ద ప్రాబ్లం? సార్ హీ ఇస్ నాట్ పేయింగ్ ద బిల్ సార్. యా సార్. ఓకే ఓకే ఓకే, అంత కరెక్ట్ గానే ఉందిగా. వై వాట్ ద ప్రాబ్లం? ఏముందండి 78,000? yes స్విమ్మింగ్ పూల్. 2,000 రూపీస్. నాకు ఈతే రాదు, అందులోకి దిగి నేను ఏం చేస్తానండి? ఫెసిలిటీస్ దేర్. మీరు యూజ్ చేసుకోకపోతే మేమేం చేస్తాం? నెక్స్ట్ యోగా 2,000 రూపీస్. యోగా? ఎస్. దానికి కూడా? ఎస్. ఫెసిలిటీ మీరు యూజ్ చేసుకోకపోతే మేమేం చేస్తాం? టోటల్ గా 75,000 రూపీస్ అయింది. బిల్లు పే చేసి వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. నాకు మీరు 30,000 ఇస్తే నేను వెళ్ళిపోతా. నేనెందుకు మీకు 30,000 ఇవ్వాలి? ఇప్పుడు మా ఆవిడ ఉన్నది, ఉన్నారు, దాన్ని చూసారనుకోండి 10,000. నేను చూడలేదు కదా. ఫెసిలిటీ ఇస్ దేర్. మీరు వాడకపోతే నేనేం చేస్తాను? నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ముద్దు పెట్టుకున్నారనుకోండి 10,000. నేను ముద్దు పెట్టుకోలేదు కదా. ఫెసిలిటీ ఇస్ దేర్. దాన్ని ముద్దుగా పెట్టుకోకపోతే నేనేం చేస్తాను? దాన్ని హక్కు చేసుకున్నారనుకోండి 15,000. నేను హక్కు చేసుకోలేదు కదా. చేసుకుంటే ఫెసిలిటీ ఇస్ దేర్. ఒరిజినల్ బిల్ ఎంత అయింది? 18,000 సార్. ఆ 18,000 తీసుకొని వాడి దగ్గర ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకొని పంపించేసి. పాస్పోర్ట్ ఫోటో? బ్యాడ్ కస్టమర్ అని ముందు పెడతాం. ఏంటండి ఇలా అడిగితే 5 స్టార్ హోటల్ ని ఎలా మెయింటైన్ చేయగలం? గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడితే గుడ్ మార్నింగ్ తప్ప వేరే ఏం చెప్పట్లేదు. వెరీ బ్యాడ్ కస్టమర్. హలో రీటా. సార్ టెల్ మీ సార్. నీట్ గా ఉండాలి, తెలుసు కదా? ఓకే సార్. తోడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మై గాడ్ రీటా యు కూల్ రీటా. ఎవరు మీరు? I'm a terrorist. Kazakh. Yeah. Variety name. ఎందుకు వచ్చారు? మీ అందరిని నేను ఆధీనంలోకి తీసుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావు? ఈ హోటల్ ని పిల్లి సుబ్బారావు గారు మా నాన్నకి ఇచ్చారు. మా నాన్నగారు మా తాతగారికి
వసూలుగా తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేను తీసుకున్నాను. మీరెవరు నా హోటల్ నాదిలో ఆల్రెడీ అప్పులోనే ఉన్నాయి కదా, మళ్ళీ హప్పు అంటారేంటి? ఎక్కడ ఎక్కడ లే హోటల్లో చాలా రూమ్స్ ఖాళీగా ఉన్నాయి. 302లో 2 పడుకోవచ్చు, 602లో 3 పడుకోవచ్చు. మీకు కావాలంటే చెప్పండి, సూట్ రూమ్ ఇస్తాను 30% కమిషన్ లేకుండా. అది కాదురా, మీ హోటల్ ని నేను ఆధీనంలోకి తీసుకున్నాను, మీ అందరినీ నేను హైజాక్ చేస్తున్నాను. చూడండి, మమ్మల్ని మీరు హైజాక్ చేసి ఏం సాధిస్తారు చెప్పండి? అసలు మీరు టెర్రరిస్ట్ అనడానికి మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నన్నే ప్రూఫ్ అడిగావా? జోక్ 1 minute. This is my ID proof. నో, ఇలాంటి ఐడి గ్రూప్లు రీటా రోజుకి 4 తయారు చేస్తుంది. నేను నమ్మను. మీరు Okay, this is my gun. ఓకే, వాట్ ఇస్ దిస్ గన్? AK-47. ఎప్పుడు కొన్నారు? 1947. ఓ, పని చేస్తుందో లేదో? ఓకే, ఒకసారి పైన కాల్చండి. 1 minute. ఎవడో ముక్కు మొహను తెలియని వాడు చెప్తే కాల్ చేస్తున్నారే, మీరెలా టెర్రరిస్ట్? నేను నమ్మను. రిఠాని ఏమి అనొద్దు ప్లీజ్. నో నో నమ్మాను. సార్ 10 సెకండ్ల టైం ఇవ్వండి సార్, పని ఫినిష్ చేస్తాను. నువ్వు వాడు టెర్రరిస్టులారా, మర్యాదగా లొంగుపండి. మీ హోటల్ చుట్టూరా మా దళాలు మోహరించి మీరు తప్పించుకోలేరు. మర్యాదగా లొంగిపండి. ఎంతమంది వచ్చారు పోలీసులు? దగ్గర 150 మంది ఉన్నాం. 150 మంది మొత్తం 7 hills వాటర్. 1 second. 7 మీ అందరూ బయట ఉంటే వేస్ట్ గా ఎండకి పాడైపోతారు. ఇక్కడ రూమ్ నంబర్ 35 ఖాళీగా ఉంది, అలాగే 3 అంతస్తులు పైన ఖాళీగా ఉంది. మీరు పోలీసులు కాబట్టి కన్స్ట్రక్షన్ ఇస్తాను, ప్లీజ్ అక్కడ వెయిట్ చేయకండి, లోపలికి వచ్చేయండి. మీ డిమాండ్స్ ఏమో చెప్పండి టెర్రరిస్టులారా. ఓకే ఓకే ఓకే, మీకేం కావాలి? ఇడ్లీ, పూరి, దోశ, వెన్న రొయ్యి. డిమాండ్స్ అంటే అవి కాదురా, మా డిమాండ్స్, మా ఓన్ డిమాండ్స్. ఓకే ఓకే, వాళ్ళ డిమాండ్స్ ఏం లేదంట. అసలు వాళ్ళు ఎందుకు హైజాక్ చేశారో వాళ్ళకే క్లారిటీ లేదంట. మీరు మర్యాదగా తొందరగా లొంగుకుపోతే సాయంత్రానికి ఇంకో 150 మంది కమాండోలు వస్తారు. రమ్మను, నో ప్రాబ్లం. ఇంకా 150 మందిని రమ్మను. మన 7 hills హోటల్ సార్, బోల్డ్ అంత మంది ఉండొచ్చు, నో ప్రాబ్లం. రమ్మనండి. పోలీసులతో నువ్వు బిజినెస్ చేస్తున్నావా? పోలీసులు వచ్చి మిమ్మల్ని కాల్చారు అనుకోండి, 9 నొక్కండి రిసెప్షన్ నుంచి. మా పర్మనెంట్ డాక్టర్ వస్తాడు, హ్యాపీగా మిమ్మల్ని చూసుకుంటాడు. మళ్ళీ హెల్ప్ చేయి. అవునండి, ఎండ కమిలిపోకుండా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు ఒకడు. టెర్రరిస్టులారా, మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, లొంగిపండి. అతను లొంగడు, అతను ఇక్కడే ఉంటాడు. నువ్వేం పీక్కుంటే పీక్కో, నో ప్రాబ్లం. ఇదేంటి నాకు అర్థం కావట్లేదు. ఆ షూస్ ఎందుకు? పరిగెత్తేటప్పుడు లేసులు కట్టుకోలేదు, తగిలి పడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒకసారి ఇప్పి. ఈ ప్యాంట్ ఏంటి నైట్ ప్యాంట్ వేసుకుని వెళ్తే నువ్వు కసపో కసక్కో ఎవరికి తెలుస్తుంది? ఇప్పేయండి. టెర్రరిస్టులారా, మీ ఆటలు సాగవు, మర్యాదగా లొంగిపండి. ఓ పని చేయండి, మీరే వచ్చేయండి. కసబ్ని 301 రూమ్ లో పెడతాను, హ్యాపీగా అతను మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. కాన్ఫరెన్స్ హాల్ కూడా మీకు ఒక 200 రూపీస్ మైనస్ చేస్తాను. కమాన్ రండి రండి, మీకు సర్వర్ గా మంచి జాబ్ ఇస్తాను. రండి. టెర్రరిస్ట్ నాకు ముందు టెర్రరిస్ట్ అన్న ఒక్క పంచైనా నవ్వారా? టెర్రరిస్ట్ అంటున్నావు రా పదాక. రోజా గారు అంటే అందరూ వెరైటీ గెటప్లు వేసుకొని వచ్చారు. మీరు ఇంకా రెగ్యులర్ గా చాలా బాగా చేస్తారు కదా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టాం. ఆయన అప్పుడప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి నవ్విచ్చాడు కొంచెం. నాకు బాబు సార్, నాకైతే ఎంటర్టైన్మెంట్ అయితే ఓకే అనిపించింది. ఎందుకంటే ముందు ఎక్కడ ఎవ్వరు తప్పు చేయలేదు, చెప్పే డైలాగుల్లో కానీ పెర్ఫార్మెన్స్ లో పర్ఫెక్ట్ చేశారు. ఆ పంచెస్ డైలాగులు ఉంటాయి కదా, నువ్వు వేసే పంచెస్, నీ ఎక్స్ప్రెషన్ సూపర్ గా ఉన్నాయి, నీ పెర్ఫార్మెన్స్ అంతా బాగుంది. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అంటూ ఓ డిఫరెంట్ గెటప్ తో వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు along with his team. So let's welcome them. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. పేదరాయుడు జై, పేదరాయుడు జై, పేదరాయుడు జై, పేదరాయుడు జై. బాబు గారు నాకు అన్యాయం జరిగిపోయింది బాబు గారు. ఏం జరిగింది? బాబు గారు మీ తాతగారి దగ్గరికి వెళ్ళానండి, ఆయన చేయలేదండి.
మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళండి, ఆయన చేయలేండి, చివరికి మీరన్నీ చేయండి సార్. నేను నీకేం చేయను రా. అన్యాయం జరిగిందండి. ఏం చేయాలి ఇప్పుడు? అంటే చెప్తానండి. న్యాయం జరిగిందని చెప్పాలి. అదే అండి, ఈ గుండుగాడు ఉండదండి, ఆడ బాగా బలిచినాడండి. ఆడికి 4 ఫ్లోర్ల ఇల్లు ఉందండి, అంటే 4 అంతస్తుల ఇల్లు ఉంది. ఆ ఇంటి పక్కన చిన్న గుడిచిందండి, ఆ గుడిచి పక్కన చిన్న తడకలు వేసుకొని చిన్న బాత్రూమ్ అండి. ఆ బాత్రూమ్ లో స్నానం చేసి తొంగి చూస్తున్నాడండి. చూసావా? ఎందుకు చూసావు? ఎందుకు చూసావంటే కనబడితే చూడడం ఎట్టండి, ఎవడైనా చూస్తాడు మగోడు అన్నాడు. మీరు మగోళ్ళు కదా, మీకు కనబడితే మీరు చూడరా. మా పేదరాయుణ్ణి మగాడు కాదు అంటావురా? ఆయన మగాడని నీ దగ్గర ఎవిడెన్స్ ఉందారా? మగాడు కాదని నాకు తెలుసురా, కానీ మొత్తం అందరికి చెప్తావురా. నా మొగతనం గురించి మీ ఇద్దరు దెబ్బలాడుకుంటారు ఎందుకురా? విషయం ఏమిటో చెప్పు. ఎందుకు చూసావు? ఏం లేదండి, పైనుండి క్లియర్ గా కనబడుతుందండి, మొత్తం చూసేసానండి. క్లియర్ గా కనపడుతుందా? కావాలంటే ప్రూఫ్ కూడా ఉందండి, ఇదిగోండి ఫోటోలు తీసాను సెల్ ఫోన్ లో, చూడండి. అబ్బా సూపర్. చూసారా, సెల్ ఫోన్ లో చూసిన ఫోటోలనే అబ్బా సూపర్ అని మీరు సొల్లుగా అరుచుకుంటున్నారు. అలాంటి లైవ్ లో కనబడితే నేను ఎలా వదిలేస్తాను చెప్పండి, అందుకే చూసి. బాబు గారు మీరు చూస్తారంటే చూడక నువ్వు అసలు టాప్ ఎందుకు వేసుకోలేదురా దరిద్రుడా? వేసుకోపోవడం వల్ల నీదే తప్పు. ఇదిగో స్నానం చేస్తున్నప్పుడు పైనుంచి చూసావు కాబట్టి పంచాయతీకి 500 ఫైన్ కట్టు. ఇదిగోండి 500 కాదు కానీ 2000 తీసుకోండి. చూసావురా, నా తీర్పుకి నా గొప్పతనానికి మెచ్చుకుని 500 కట్టరా అంటే 2000 కట్టాడు. వాడురా నిజాయితీ పరుడు. ఈ 2000 తీసుకుని రూప్ వేసుకో, అంతవరకు వాడు చూసుకుంటాడు. నువ్వు వెళ్ళిపో. ఇంకా పైకి వెళ్ళిపోసక్కు. నేను అన్యాయం అయిపోతాను. చెప్పేమిటి ప్రాబ్లం ఏమిటి చెప్పు. మా ఆవిడ నెల తప్పిందండి. నువ్వు నెల తప్పితే బాధపడాలి గాని మీ ఆవిడ నెల తప్పితే బాధపడతావేంట్రా? న్యాయమే కదా. అది కాదండి, సంవత్సరం క్రితం నేను పిల్లలు పట్టుకుంటే ఆపరేషన్ చేయించుకున్నానండి, అయినా మా ఆవిడ ఇప్పుడు నెల తప్పిందండి. సంవత్సరం క్రితం నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ మీ ఆవిడ నెల తప్పిందా? అవునండి. నువ్వెక్కడ ఉంటున్నావు? నేను బేవర్స్ కాలనీలో ఉంటున్నాను. ఏం కాలనీ అదే? బేవర్స్ కాలనీ అండి. ఆపరేషన్ అనేది నువ్వు చేయించుకోవడం కాదు, మీ బేవర్స్ కాలనీ మొత్తం అంతా చేయించు. మీ ఆవిడకి మళ్ళీ కడుపు రాదు. గెలుపు. చంపేస్తా నేను. పెదరాయుడు ఎదురుకుండా ఏంట్రా మీ దెబ్బలాట్లు? ఇలారా. దీంతో నా వల్ల కాదు కానీ నేను కాపురం చేయలేను, నాకు గిరాకులు ఇప్పించండి. ఈడు దాస్తులు పని చేయదండి, మాకు గిరాకులు ఇచ్చాను. నువ్వు మాట్లాడతావు, ఆయన మాట్లాడతారు కదా. 6 రోజుల ముందు మాట్లాడా, నోరు మూసుకు ఆయన మాట్లాడాలి. ఇక్కడ నేనే మాట్లాడాలి. అసలు ఏం జరిగిందండి రా మీరు దెబ్బలాడుకుంటున్నారు? ఏమండి ఏం జరిగిందని నెమ్మది కడుతారేటండి? అసలు పెళ్ళైనప్పటి నుంచే భారీగా నాకు ఏ రోజైనా సరే కుక్కుని టీ సుక్కులు ఇచ్చావా? నువ్వు కాదండి, అది పెళ్లి చూపుల్లోనే మా అమ్మ బాబు మా అమ్మాయికి టీ కూడా చేయడం రాదు అని చెప్పారా లేదా? ఏ వంటింట్లోకి వెళ్ళి టీ చేసుకోలేవా నువ్వు? నేనా? నువ్వు కాదు. ఏమిట్రా మీ గొడవ నా మీద రుద్దుతారేమిట్రా? అసలు ఏం జరిగింది? దేనికి ప్రాబ్లం ఏమిటి? ఈ గొడవల బాధలో నాకేం కాదు కానీ దాంతో నేను కాపురం చేయలేండి. బ్యాగ్లో నాకు ఈడాకులు ఇప్పించేయండి. ఆకులు ఆడికి ఇచ్చేయండి, ఆస్తులు మా ఆతో సరి సమానంగా పంచండి. అంతేనా? అంతే. పొలం ఎంత ఉంది? 10 ఎకరాలు. 5 ఎకరాలు నీకు, 5 ఎకరాలు వీడికి. ఇక బంగారం 50 తులాలండి. 50? 25 నువ్వు తీసుకో, 25 నీకు. క్యాష్ 50 లక్షలు ఉందండి. 25 లక్షలు నువ్వు తీసుకో, 25 లక్షలు నువ్వు తీసుకో. అది సరేగానండి. పిల్లలు 3, 2 ఆడపిల్లలు 1 మగ పిల్లడు. ఓ పని చేయండి, ఒక 1 ఇయర్ సంసారం చేసి రండి. ఇంకో బాబు పుట్టకి 2 సరికో, 2 తీసుకో. చాలండి, ఈయన్నే నమ్ముకుంటా 3 పుట్టకపోను. ఇక్కడ తీర్పు ఏమిటంటే నువ్వు ఇన్నాళ్ళు ఎవరినైతే నమ్ముకున్నావో వారి దగ్గర నువ్వు వెళ్ళిపో, నీ జీవితాన్ని నువ్వు సాగించు. మరి నా సంగతి ఏంటండి? నీ సంగతి ఇదేంటి పక్క వచ్చేసింది? ఇది కరెక్ట్ కదండి, మీరు మీ తొక్కలో పంచేది ఇచ్చారైతే. నువ్వు ఇంటి దగ్గర వచ్చేస్తా. రోజా గారు, నాగ్ బాబు సార్, ఎలా ఉంది పంచాయతీ? రోజా గారు గెటప్ బాగుంది శేషు, కానీ విచిత్ర ప్రాబ్లమ్స్ తో ఒక్కొక్కరు రావటం, మీరేదో పెద్దరాయుడు లాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి అయితే తొందరగా అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఏదో చేస్తారు అనగానే అప్పుడే అయిపోయిందా అనిపించింది. నన్ను చూసి రేష్మి అయిపోయిందా అంటుంది. నాగ్ బాబు సార్ కాన్సెప్ట్ నచ్చింది, బాగా ఎంటర్టైనింగ్ గా సాగింది, అందరూ బాగా చేశారు. వింత వింత గెటప్స్ తో పాటు వింత వింత స్కిట్స్
చూశారు. Now it's time to begin the ఫటాఫట్ fun round. సో ఈ రోజు జబర్దస్త్ ఫటాఫట్ ఫన్ రౌండ్ లో స్పెషల్ ఏంటి నాగబాబు సార్? ఇవాళ సిచ్యువేషన్స్ ఇస్తున్నాం. ఓకే, వాళ్ళు చేస్తారు ఎక్స్ట్రా జబర్దస్త్ వాళ్ళు బాగా, మరి మీరు కూడా బాగా చేయండి. అంతకు మించి వెరీ గుడ్, బ్రహ్మాండం చేయండి. సిచ్యువేషన్ రోజా గారు చెప్తారు. ఫస్ట్ ఎవరు? ధనరాజు గారు పిలుస్తాను నేను. ఆల్ ది బెస్ట్. అంతకు మించి ఓకే, రాకేష్ వచ్చి సెలబ్రిటీ, నువ్వేమో సాడిస్ట్. ఆ సెలబ్రిటీని ఎలా టార్చర్ చేస్తావో చూపించు. థ్యాంక్ యూ సార్. యా ఉంటాను సార్. యా ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. సార్ ఒకసారి అది తీయండి సార్, కచ్చిప్ తీయండి సార్. లేవా, నేను ఎవరు కాదు, వెళ్ళిపో. కచ్చిప్ తీయండి సార్. వెళ్ళిపోయా సార్, మీరు తీస్తారని తీయమంటారా? సార్ మీరు రాకెట్ రాఘవ కదా? ఆయన ఎలా ఉంటాడు, నేను ఎలా ఉంటాను? సారీ సార్, కొంచెం హైట్ తో మ్యాచ్ అయ్యేసరికి అలా అనుకున్నాను. మీరు గుర్తుపట్టండి, చెప్పేస్తాడు. మీరు చాలా ఈజీగా చెప్పేస్తాను. ఏదో ఒకసారి చూడండి, చెప్పేస్తారు. నవ్వండి. అల్లరి హరీష్ చంపారా, నన్ను చంపారా? ఇప్పుడు చూసి ఎస్ నేను గుర్తుకొచ్చింది. చెప్పండి ఎవరు? పేరు రావట్లేదు సార్. మీరు ఎవరు? జబర్దస్త్ రాకేష్ అంటారా నన్ను? అమ్మా మర్చిపోయాను సార్ నేను మిమ్మల్ని. బాగా చేస్తారు సార్ మీరు. థ్యాంక్ యూ. మీరు ఎన్ని రోజులు ఉంటున్నారు? నేను 2 days ఉంటానండి. 2 days ఇక్కడ 2 days ఉంటారు? అవునండి. 2 days మీరు ఇక్కడ ఉండి మా ఇంటికి రాకపోతే మా ఆవిడ ఎంత ఫీల్ అవుతుంది? లేదా నేను రానయ్యా, నాకు మీరు రావాలి మా ఇంటికి భోజనానికి రావాలి. నేను రాను. లేకపోతే దూకి చచ్చి ఊపడం ఆపు, చెప్తా. ఊపడం ఆపు. వస్తారా? నేను రానయ్యా. కాదే ఒక ఫోటో ఇది బాగుంటది. ఇలాంటివి అడగాలి కానీ తీరని కోరికలా. సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ దిగు. కొంచెం నన్ను కౌగిలించుకొని ఇంకా గట్టిగా బాగా. క్లోజ్ అంటే క్లోజ్ అవసరం లేదు, పక్క పక్కన దిగిన క్లోజే అనుకుంటారు. యా రెడీ. ఇలా అందుకని కాదు సార్, మామూలుగా మీరు నాకు క్లోజ్ అంటే. ఓకే సార్, స్మైల్ సార్. ఎస్ థ్యాంక్ యూ. బాగుందా? భలే వచ్చింది సార్. ఉంచుకో, పండగ చేసుకో. థ్యాంక్ యూ సార్. పండగ ఒక్కసారి మా ఫ్రెండ్ నీకు అభిమాని. లేదా ఏంటి? అరే అరే సరే సరే మాట్లాడతా, ఫోన్ చేయి. అరే హౌ క్రేజీ ఐస్. అరే ఏంటో. అరే హలో, అరే రాంప్రసాద్ ఆడున్నాడు కదా జబర్దస్త్ లో, అదే రాకేష్ గాడు రా, తెలీదా? అదేరా ధనరాజ్ టీమ్ లో చేస్తాడు. సరే ఎవడో ఒకటి రా జబర్దస్త్ వస్తుంటాడు. అరే ఆడితో మాట్లాడవా? ఎవరితో మాట్లాడి చంపేస్తున్నాడు. అర్థం చేసుకోరా సార్. షూటింగ్ వెళ్ళాలి, నాకు టైం అవుట్లా. ఏంటి ఫ్యాన్స్ నట్ చేస్తారు మీరు? ఏం మాట్లాడుతున్నాను? ఇంతకని చూస్తున్నా సార్. ఫ్యాన్స్ నట్ చేస్తే ఎలా ఉంటుంది మీకు తెలియదు. బూట్ వేసుకున్నాను, ఎండ కొడుతున్నా. సార్ మీకోసం పొద్దునే 3 గంటలు క్యూలో ఉంటాం సార్. నేను మా మీద వస్తారు మీరు. కొట్టలేదా, జస్ట్ తగిలింది. ఇప్పుడు మాత్రం సిక్కులో వచ్చాడు మా. ఇబ్బంది ఏం లేదులే మాపా. మరి మళ్ళీ నిందా సార్, నేను ఫోన్ చేస్తాలే. నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నా. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వా? ఆడి మొహం, ఆ తొక్కలో మొహం వాడు ఫోన్ మా ఫ్రెండ్ తో మాట్లాడుకో. నువ్వు రాకేష్ అన్న మా అమ్మకన్నా సౌటూరులో నీకు ఫ్యాన్స్ ఉన్నా ఫ్లెక్స్ 350 రూపాయలు పెట్టి నా సొంత డబ్బులతో పెట్టానన్నా. అనవసరం 350 అనవసరం వేస్ట్ చేసుకున్నావు. ఏంటి నా గురించే మాట్లాడుతున్నా? మా ఓడితో మాట్లాడుతున్నాను సార్. ఓకే. ఈ చెప్పులు ఎంత ఉన్నాయా? 150 ఎపిసోడ్ నుంచి అదే వాడుతున్నాడు. ఏంటి సార్? ఇప్పుడు కనుక నా గురించే మాట్లాడు డెఫినెట్ గా. లేదు సార్, మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. మాట్లాడు. ఇది కోట్ ఎంత? ఇది కోట్ కాదు, అద్దెకి తెచ్చుకుంది. ఇందాక నుంచి ఎక్కువ చేస్తున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను చూస్తున్నాను, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మా ఫ్రెండ్ తో ఫ్రెండ్ తో మాట్లాడితే డైరెక్ట్ మాట్లాడుకో, నన్ను ఉద్దేశించి మాట్లాడుకో. మిమ్మల్ని ఉద్దేశించి ఎవరు మాట్లాడారు? ఫ్యాన్స్ అంటే మీకు ఎలా కనిపిస్తుంది? నా మీద అరుస్తారేంటి? నాకు కొట్టారు, ఇప్పుడు అరుస్తున్నాడు ఏంటి? ఇంకా అక్కడితో ఆగండి, వెనక్కి చేస్తాను. ముందుకెళ్ళు. నువ్వు ఫేక్,
ఈడు ఫేక్ నా ఈడా నువ్వు కాదు రాకేష్వే నేను కాదా నువ్వు మహేష్ రమేష్ ప్రకాష్ ఉంటావు నువ్వు పోరా ఉంటాను మరి బాయ్. సో చూసారు కదా సెలబ్రిటీ బాధలు. మరి ఇప్పుడు ఫటాఫట్ ఫన్ రౌండ్ లో నెక్స్ట్ ఎవరో చూద్దాం. రాఘవ రాఘవ మేడం లైవ్ ఇంటర్వ్యూకి వచ్చాం. నిన్ను క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. కొన్ని ఇరిటేట్ గా ఉంటాయి, కొన్ని బాగానే ఉంటాయి. సో నిన్ను ఇంటర్వ్యూ చేసేవాడిని బట్టి ఉంటుంది. ఆ క్వశ్చన్స్ కి మీ ఆన్సర్స్ ఎలా ఉంటాయి చూద్దాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాయ్ హలో, మీరు చూస్తున్నారు నా టీవీ నా ఇష్టం. ఎస్, ఈ రోజు ఎక్కడ చూసినా జబర్దస్త్ జబర్దస్త్ జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని రాకెట్ లో దూసుకెళ్తున్న స్టార్ కమెడియన్, స్టార్ కెప్టెన్ శ్రీ రాకెట్ రాఘవ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు వారితో ముఖాముఖి కార్యక్రమం చూద్దాం. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ గారు. ఏమనుకోకాయ బాబు, కళ్ళజోడు మొన్నే కొన్నాను. ఏంటి సార్ అలా దూసుకెళ్తున్నారు? అంటే 100 ఎపిసోడ్ లే కదా, వెరైటీగా ఉంటుందని కళ్ళజోడు కొన్నాను. వెల్కమ్ టు నా టీవీ నా ఇష్టం సార్. ఓకే, ముందుగా కంగ్రాట్స్ సార్. సార్ జబర్దస్త్ లో మీ జర్నీ ఎలా సాగింది సార్? జర్నీ వెరీ సింపుల్. ఉదయాన్నే కారులో బయలుదేరుతానండి, ఇక్కడికి వచ్చేస్తుంటాను. మొదట్లో బైక్ మీద వచ్చేవాడిని, కొద్ది ఎపిసోడ్లో కారులో వస్తున్నాను అంతే. సార్ మీరు మీ గురించి ఎంతమంది చాలా మంది ఆలోచిస్తుంటారు. రాఘవ గారు ఉదయం లేవగానే ఏం చేస్తారు? బ్రష్ చేస్తాను. మీకు జబర్దస్త్ లో బాగా ఎవరంటే ఇష్టం? రాకెట్ రాఘవ అండి. అంటే మీరు కాదు సార్, మీరు కాకుండా ఇంకెవరంటే ఇష్టం? నాగబాబు గారు, రోజా గారు అంటే ఇష్టం. నాగబాబు గారు, రోజా గారు కాకుండా ఇంకెవరంటే ఇష్టం? రష్మి అంటే ఇష్టం. అది కాదు సార్, మీతో పాటు మీ కొలీగ్స్ ఉన్నారు కదా, అందులో ఎవరంటే ఇష్టం? బచ్చా గారి గురించి నన్ను అడుగుతారేంటండి? కానీ సార్ మీతో ఎంతో మంది మాట్లాడడానికి లైవ్ షోలో మా రాకెట్ రాఘవతో మేము మాట్లాడుతాం అంటున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడికి వచ్చినా చంపేస్తున్నారండి. ఇక్కడ కూడా అదేనా? మీతో లైవ్ లో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు సార్. ముందుగా మాట్లాడదాం సార్. హలో హలో హలో, ఎవరండి మాట్లాడేది? నేను రాకెట్ రాఘవని మాట్లాడుతున్నాను. ఓ మీరా? సారీ సార్. సార్ ఇంకో నెంబర్. హలో హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నమస్తే సార్, బాగున్నారా? బాగునండి. సార్ మీ స్కిట్లు బాగుంటాయి సార్. థ్యాంక్ యూ. మాట్లాడేది రాము గారేగా? సార్ 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 నేను రాముని యాంకర్ సార్. రాము గారు మీకు బుద్ధి లేదా? ఆయనతో ఇంటర్వ్యూ చేస్తున్నారు, సిగ్గులేదు. సార్ ఇప్పుడు ఆల్రెడీ కాలర్స్ తో మాట్లాడాం కదా సార్. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సార్. ర్యాపిడ్ ఫైర్. ఎస్ సార్, ఏదైనా సరే ఒకే ముక్కలో సమాధానం చెప్పాలి. ఒకే ముక్కలో సమాధానం చెప్పాలి. ఎస్ సార్. ఓకే, చాలా ఇష్టం అండి. రైట్ సార్. సార్ ముందుగా మీ టీంలోకి రావాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. టీం లీడర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. టీం గెలవాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. సార్ మీ ఎపిసోడ్ లో స్కిట్ ఎడిట్ కావాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. నేను అడిగినాను సార్, స్కిట్ ఎడిట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నారు కదా. అవునండి. మరి ఇలా 100 ఎపిసోడ్స్ మిగతా టీమ్ లీడర్స్ కూడా కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలండి. సార్ చివరిగా మీలాగా ఈ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? ఏడుకోండ్ల గారిని పట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. నేను పోయి ఏడుకోండ్లు పట్టుకొని వస్తాను. ఇంటర్వ్యూ పూర్తవలేదు సార్. జబర్దస్త్ కి పిల్లర్ రాఘవ్ గారు అనేసి మళ్ళీ ప్రూఫ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎవరో చూద్దాం. షేకింగ్ శేషు. శేషు గారు ఒక సింగర్, మీ పాటకి సరి సమానంగా డాన్స్ వేసి ఒక డాన్స్ ని పిలుచుకోండి. సుధాకర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటే దొరకున ఇటువంటి నీ పదరా జీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము సేయుత్రోవ అందమైనది ముందర ఉన్నది అందుకే యమ తొందరగున్నది రంభమరదలు రంజుగా ఉన్నది సంబరానికి సయ్యంటున్నది మామ సందమామ వినరావా నా కథ వింటే మనసు ఉంటే
పలికేవు నా జత. ఓ వంగిన పల్లి మామిడి పండు రంగు మీదుంది, చిలకే ముద్దని జాంపండు జిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఈ పేటదో, అది ఏ తోటదో ఈ పేటదో. ఓ వంగిన పల్లి మామిడి పండు రంగు మీదుంది, ఆ చిలకే ముద్దని జాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో. ఇంక లేదు. షేకింగ్ శేషు గారు సింగింగ్ సెన్సేషన్ కూడా. వావ్. మరి నెక్స్ట్ ఎవరో చూద్దాం. వేణు వండర్స్. ఓకే వేణు, జబర్దస్త్ హిట్ అయింది, ఎక్స్ట్రా జబర్దస్త్ ఇంకా హిట్ అయింది. సో కోరిక, ప్రేక్షకుల కోరిక మేరకు మస్త్ మస్త్ జబర్దస్త్. సో దానికి యాంకరింగ్ ఎవరు? నువ్వు చెయ్యి, నువ్వు చేయని ఒకరికొకరు త్యాగం చేసుకుంటున్నారు మన రష్మి అండ్ అనసూయ. ఓకే, త్యాగాలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. God, please, double extra జబర్దస్త్ నన్ను తీసుకులా దీచు. Double extra జబర్దస్త్ అయ్యో, please, నేను యాంకర్ని ఎలా దీచు తండ్రి. ఓ మై గాడ్. అనసూయ ఎలా ఉంది? రష్మిలా ఉంది. రష్మి, అనసూయ, రష్మి, అనసూయ, చెల్లి, అక్క, చెల్లి, అక్క, చెల్లి. అక్క, ఈ మధ్య చాలా అందంగా తయారవుతున్నావు. ఈ మధ్యలో ఏంటి, ఆ మధ్యలో అందంగా ఉన్నావు. నువ్వు ఇప్పుడు గుర్తుపట్టావు ఈగో పక్కకు పెట్టి. అక్క, నా గురించి ఏం చెప్పలేదు. నీ గురించి ఏముంది చెప్పడానికి? నువ్వు తెలుగు ఎంత బాగా మాట్లాడుతావు తెలుసా? అక్షరం అక్షరం విడమర్చి గ్రాంధికల్ లాగా మాట్లాడతావు. ఎక్కడ నేర్చుకున్నాను తెలుసా? నీ దగ్గరనే. నా దగ్గర నేర్చుకుంటే నాకంటే ఎక్కువ పేరు వచ్చిండేది. అవును, ఇప్పుడు వచ్చింది కదా కుళ్ళు నీకు. అక్క, 7 గంటలకు కాల్ చేశాడా? నాకు 7 గంటలకు కాల్ చేశాడు. నాకు కాల్ చేశాడు. ఏమన్నాడు కాల్ చేసి? డబుల్ ఎక్స్ట్రా జబర్దస్త్ పెడుతున్నారంటే కదా. నాకు అదే చెప్పాడు. అందులో యాంకర్ గా నువ్వు చేయొచ్చు కదక్క. నేను ఎందుకమ్మా, నేను ఆల్రెడీ చేసిన కదా, నువ్వే చెయ్యి. లేదక్క, నువ్వు చేస్తేనే కరెక్ట్. లేదు, నేను ఆల్రెడీ చేసినాను కదా, నువ్వు చేస్తేనే బాగుంటది. నువ్వు ఆల్రెడీ జబర్దస్త్ లేపి కూర్చోబెడతావు. నేను లేపిన తర్వాత పర్మనెంట్ తిష్ట వేసావు కదా, అందుకే నువ్వే చేస్తాను. లేదక్క, నువ్వు ఏది స్టార్ట్ చేసి ఇస్తే అది చాలా హిట్ అవుతుంది. అలా హిట్ అయితే తెలుసా ఆ రోజు నేను ఎందుకు వెళ్ళిపోయేదని నా కర్మ కాకపోతే. సరే ఫోన్లే అక్క, ఏదో ఒకటి కానీ నేను చేస్తానక్క. అలా కాదు, నువ్వు ఆల్రెడీ 100 ఎపిసోడ్ చేసావు కదా, ఇంకొక 100 ఎపిసోడ్లు కూడా చేస్తానక్క. వద్దు, జనాలకు బోరు కొట్టే ముందే తప్పుకుంటే బాగుంటుంది. నీకు ఆల్రెడీ 2 ఛానల్ ఉన్నాయి కదా. వద్దు, నువ్వు 100 ఎపిసోడ్ చేస్తే 32 ఛానల్ చేసినట్టే. ఈసారి నాకు వదిలి. లేదు, నేను చేస్తాను. ఇదిగో ఏంటి? నేను చేస్తాను చెప్పాను కదా. నేను కూడా చేస్తానని చెప్పాను కదా. నువ్వు బొందలా చేస్తావు, పుట్టి పుట్టి డ్రెస్ వేసుకుని ఏం చేస్తున్నావు? పొడుగు డ్రెస్ వేసుకొని చేస్తున్నావు. మరి ఊరుకో, ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడకు. పోవే, నువ్వు మేకప్ లేకుండా ఉన్నప్పుడు లైవ్ ఛానల్ పిలిచి ఇంటర్వ్యూ ఇప్పిస్తాను తెలుసా నీతో? నువ్వు మేకప్ లేకుండా ఉన్న ఫోటో నా ఫోన్ లో ఉంది, నేను FB లో అప్లోడ్ చేస్తా ఇప్పుడు. పోవే, షూటింగ్ అయిపోయిన తర్వాత షూటింగ్ ఫుడ్ పార్సల్ చేసుకొని ఇంట్లో తినేదానా? అలా తిన్నందుకే నిన్ను తీసేశారు. పోవే, నువ్వు 38 ఏళ్ళు పెట్టుకొని 28 ఏళ్ళలాగా తిప్పుకుంటావు. అబ్బో, నాకు 38, నీకైతే 42. పోవే, నీ అసిస్టెంట్ కి 1000 రూపాయలు పెట్టేస్తే 500 నొక్కేసేదానా? అబ్బా, నువ్వు 1000 నొక్కేస్తావు కదా. నాకేడు వీడు కజిన్ తమ్ముడు. పోవే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడితే, ఎక్కువ తక్కువ మాట్లాడితే మా ఆయనతో చెప్పేస్తా. నువ్వు కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను కూడా మీ ఆయనతోనే చెప్తా. ఏమండి, మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటండి? ఇప్పుడు మస్తు మస్తు జబర్దస్త్ యాంకర్ ఎవరు తెలుసా? నేనా? నేను చెప్పాను కదా. నేను కూడా కదా. కాదండి, క్రేజ్ కోసం నేను చేస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు కట్టుకోండి. ఇంకా ఇంత కష్టపడి జబర్దస్త్ వచ్చిన క్రేజ్ అంతా వీడు యాంకరింగ్ చేస్తే సర్వనాశనం అయిపోద్ది. ముందు ముందు దాన్ని ఆపాలి. ఏర్కొండలు గారు యాంకరింగ్ చేస్తారా మస్తు మస్తు జబర్దస్త్ కి? నేను ఒప్పుకోనండి. జబర్దస్త్ నాది, ఎక్స్ట్రా జబర్దస్త్ నాది, మస్తు మస్తు జబర్దస్త్ కూడా నాదే. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ అల్లరి హరీష్. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూమెంట్స్ అండ్ సెలబ్రేషన్స్. సో గెలిచారు అని చెప్పగానే వాళ్ళ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నా ఫేస్ లోనే, వేరే వాళ్ళ ఫేస్ లోనా? మీ ఫేస్ లోనే. మీరు ఎలా రియాక్ట్ చేస్తారు,
మీరు ఏమేమి మాట్లాడతారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చూపించండి. రెడీ, your time starts now. So the final moment has arrived and the Oscar for the best performer, for the best artist goes to Allari Harish for Halwa movie. అసలు మాట అసలు నేనే నమ్మలేకపోతున్నాను. అసలు ఇంతమంది గొప్ప ఆర్టిస్టులు ఇంకా శేషు గారు ఉండగా అండ్ అసలు ఈ అవార్డు చాలా మందికి రావాల్సింది. శేషు గారు మీకు రావాల్సింది, కానీ మీరు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే ఈ వయసులో మీకు వచ్చేది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డే కాబట్టి. అసలు కంప్లీట్ అయ్యే ముందు అవార్డ్ ప్రెజెంట్ చేయాలండి మీకు. ఓ షూర్ షూర్, అదే ఇంత నుంచి So can we have the award please? అవార్డ్ అందిస్తున్నారు వేణు గారు. చాలా ఆనందంగా ఉంది వేణు గారి చేతుల ద్వారా అందుకోవడం. నిజంగా నిజంగా ఈ అవార్డుకి నువ్వు అర్హుడివి. ఎస్, ప్రపంచంలో ఏ ఆర్టిస్ట్ కి ఈ అర్హత లేదు. ఎస్, ఈ అవార్డు తీసుకోవాలంటే నాకే, నేనే రావాలి. నువ్వే నేనే తీసుకో. నీ యాక్టింగ్ చూసి అవార్డు వచ్చిందా? కాదురా, నీ వాళ్ళకి వచ్చింది. వాడుకో. వేణు గారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎప్పుడు చూస్తే నవ్వాలి. సో నేను అందరిని నవ్విస్తున్నాను కాబట్టి. సో ఈ అవార్డు నేను అందుకున్నది చాలా థ్యాంక్ యూ జ్యూరీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ ఎవరు? నాగబాబు సార్, రోజా గారు, and the winner is Venu Wonders. Let's start with Dhanandan Dhanraj NT. Rocket Raghava NT. Allari Harish NT. Shaking Sheshu NT. Venu Wonders NT. So Ivalti performer of the day goes to Venu Wonders. Oh my god! Malli ee roju wonders jaragayi. Double dhamaka Venu garu, performer of the day and Fatafat Fun Round winner. Congratulations. So first ma judges present cheyabothunnaru Fatafat Fun Round 10,000 cash from Zabardast. Now it's time for the performer of the day check. 5,000 rupees from Physical Laboratories and 5,000 rupees from Orthofit Oil and Capsules. Once again, congratulations to Venu Wonder. So Venu Wonders in team ready to give a wonderful pose. Okay viewers, so vinta get-ups చూసి enjoy చేశారు కదా. మళ్ళీ రేపు కలుద్దాం. Until then, take care. Bye bye. We all love you.